సో డెఫినేషన్ ఉంది ఇక్కడ, ప్రూఫ్ ఉంది, నో నీడ్ అమ్మ ప్రూఫ్. ఇక్కడ అన్నిటికీ ప్రూఫ్స్ అక్కర్లేదు. ప్రూఫ్స్ దిస్ నో ప్రూఫ్ ఫర్ ఎనీథింగ్. ఇక్కడ మీకు దేనికి ప్రూఫ్స్ లేవు. ల్యాప్లాస్లో ఫార్ములాస్ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అమ్మ, చాలా చిన్న టాపిక్ ఇది. వెన్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ ఆర్ ఎస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏటీ, ఇక్కడ టీ అనేది ఏటీ అయింది. వెన్ ద స్కేల్ టీ అనేది మల్టిప్లైడ్ విత్ ఏ, వాట్ హ్యాపెన్స్ అంటే వెరీ సింపుల్, ఆన్ ద రైట్ సైడ్ సేమ్ ఏ విల్ బి డివైడెడ్. ఇక్కడ బి తీసుకున్నాడు, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ బిటీ అంటే 1/b ఎఫ్ ఆఫ్ ఎస్ బై బి అంటే ఏ ఇంటూ టీ, అక్కడ ఎస్ బై, ఇక్కడ వెన్ ఏ మల్టిప్లైడ్ టు టీ దెన్ ఇక్కడ ఏ అనేది డివైడ్ అవుతుంది చేస్తాడు. ఇక్కడ బి చెప్తుంది రైట్. వెన్ టీ మల్టిప్లైడ్ విత్ బి దెన్ ఎస్ డివైడ్ విత్ బి, మల్టిప్లికేషన్, ఇక్కడ రివర్స్ డివిజన్. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ తీసుకోండి, అక్కడ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎస్ వస్తుంది. సి బోత్ ఆర్ సేమ్ ఎఫ్ అమ్మా, బట్ లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ స్మాల్ ఎఫ్, అవుట్పుట్ క్యాపిటల్ ఎఫ్. సి ద డిఫరెన్స్. యా స్టూడెంట్స్ చెప్పనమ్మా. ఈ ప్రాపర్టీ మీద క్వశ్చన్స్ ఎక్కువ రావమ్మా, దీని నుంచి ఎక్కువ సింపుల్ టాపిక్ ఇది, ఇదొద్దు రైట్. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్, ఆల్జిబ్రాయిక్, ట్రిగ్నోమెట్రిక్, హైపర్బోలిక్, these are standard functions. On each function we derive the formulas. Just to remember formulas, already we know that Laplace of e power at is nothing but 1 by s minus a. Laplace of e power minus at 1 by s plus a. Okay, Laplace of sin at a by s square plus a square. Laplace of cos at s by s square plus b a square, and so on. Laplace of sin h at a by s square minus a square. ఇక్కడ కాస్ ఏటి కాస్ హెచ్ఏటికి డిఫరెన్స్ ఏంటమ్మా, న్యూమరేటర్ సేమ్ ఉంటుంది, డినామినేటర్లో ప్లస్ మైనస్ డిఫరెన్స్. కాస్ ఏటీకి ప్లస్ ఏ స్క్వేర్, కాస్ హెచ్ఏటికి మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. సిమిలర్లీ సైన్ కూడా. సో సీ ద డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్, మీరు జస్ట్ ట్రై టు రిమెంబర్ దట్ డిఫరెన్సెస్. అండ్ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్, ఇది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. టీ పవర్ ఎన్కి ఏంటి ఫార్ములా, గామా ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. ఇక్కడ గామా అనేది మీకు తెలుసు ఆల్రెడీ, గామా ఫంక్షన్ బీటా ఫంక్షన్లో మనం నేర్చుకున్నాం. గామా ఎన్ ప్లస్ 1 నథింగ్ బట్ ఎన్ ఇంటూ గామా ఎన్ వెన్ ఎన్ ఈజ్ నాట్ ఇంటీజర్, బట్ ఎన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇంటీజర్ దెన్ ఎన్ ఫ్యాక్టోరియల్. సీ దట్ when n is positive integer then gamma n plus 1 is equal to n factorial, otherwise n into gamma n. ఆల్రెడీ మనం ప్రూవ్ కూడా చేసాం ఆ ప్రాపర్టీ 54th యూనిట్ లో. ఓకే, సీ దిస్ ఫార్ములా, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n is equal to n factorial by s power n plus 1. సింపుల్. లాప్లాస్ ఆఫ్ 1 అంటే టీ పవర్ 0 పెట్టుకోండి, అంటే 0 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 0 ప్లస్ అంటే 1 బై ఎస్. ఏం ప్రాపర్టీ. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ, ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేసాం ఆల్రెడీ. రిమెంబర్ యాజ్ ఫార్ములాస్ మా, నాట్ ప్రూఫ్స్. ఓకే, సైన్ ఏటీ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, కాస్ ఏటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, సైన్ హెచ్ ఏటీ ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, కాస్ హెచ్ ఏటీ మైనస్ వస్తుంది ఇక్కడ డిఫరెన్స్. Problems given here, find the Laplace transformation of f of t. ఇక్కడ చూడు, see the formula function f of t defined as 0 when the t lies between 0 to 3 and the function value is 4. This is multi-valued function. t greater than 3 కి 4 ఉంది. సో వెరీ సింపుల్ అమ్మది, మీరు జస్ట్ ఇంటిగ్రేషన్ 0 to 3 తీసుకోండి ప్లస్ 3 to ఇన్ఫినిటీ తీసుకోండి. 0 to 3కి 0 రాయండి, అంటే ఆ టర్మ్ ఉండదు ఇక. బట్ 3 to ఇన్ఫినిటీలో ఫంక్షన్ వాల్యూ 4, అంటే 4 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ వస్తుంది. అంటే 4 అవుట్ తీసుకుంటే ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్. ఈ పవర్ మైనస్ ఎస్టీలో టీ వాల్యూ ఇన్ఫినిటీ టు 3 తీసుకోండి, 0 వస్తుంది ఫస్ట్. అంటే ఎస్ సార్, అప్పుడు ఇట్లా స్టెప్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు జస్ట్ లిమిట్స్ వేసి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంకా ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో ఆ ఫంక్షన్ ఏమి ఇస్తుందో. యా, దిస్ ఈజ్ సింప్లీ స్టెప్ ఫంక్షన్ బట్ నాట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. దిస్ ఈజ్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 3, థర్డ్ స్టెప్ ఫంక్షన్. ఇది 3 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. Yeah, this is nothing but unit step function. I will explain that also. అంటే మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ కాన్సెప్ట్ లేకున్నా కూడా యూజువల్ డెఫినేషన్ తో చేయొచ్చు. We can find the Laplace using usual definition, using integration formula 0 to infinity function of t into e power minus st. అది చేసినా మీకు అదే వస్తుందమ్మా. ఓకే, జనరల్గా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏదంటామా, f of t is equal to 0 when t less than 0 less than t less than a and f of t is equal to 1 when t greater than or equal to a. అది జనరల్ ఫార్ములా. ఇక్కడ ఏ ప్లేస్ లో 3 ఉంది అంతే, బట్ ఇక్కడ 4 అవుట్ ఉంది, ఎక్స్ట్రా 1 ఉండాలి. యాక్చువల్గా 1 ఉంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటామా, అదర్వైజ్ దట్ ఈస్ అదర్ ఫంక్షన్.
ఇక్కడ 4 ప్లేస్లో 1 ఉంటే దట్ ఈస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. దిస్ ఇస్ నాట్ యూనిట్, ఇది 4 నెంబర్ ఉంది అంటే 4th స్టెప్ ఫంక్షన్. అంటే హైట్ 4 ఉంటుంది, సింగిల్ స్టెప్గా ఉంటుంది కర్వ్, బట్ 4 హైట్ ఉంటుంది 4 అనేది, రైట్. ఇవన్నీ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. దీస్ ఆర్ నథింగ్ బట్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఇక్కడ ఎక్కడ కూడా మీకు కంటిన్యూటీ బ్రేక్ కాదు చూడండి, నో బ్రేక్. 2 వరకు t+1, 2 తర్వాత 3. సీ దట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అంటే 2 దగ్గర ఎగ్జాక్ట్లీ జంప్ వస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ నాట్ డిస్కంటిన్యూటీ, ఓకే, రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఇది ఆల్ ఆర్ మోడల్స్, ఓకే. ఇవన్నీ చేసాం మన నెంబర్ ఆఫ్, రైట్. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సమ్ టైమ్స్ trigonometric identities are needed to find the Laplace of product of trigonometric functions, square and cubes of trigonometric functions. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన సైన్ ఇంటూ కాస్ ఉంటే ఏం చేయాలి, సైన్ ఇంటూ సైన్ ఉంటే ఏం చేయాలి, కాస్ ఇంటూ కాస్, కాస్ ఇంటూ సైన్. యూ నో దిస్ ఫార్ములాస్ ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటంటే కాస్ క్యూబ్, కాస్ స్క్వేర్, సైన్ క్యూబ్, సైన్ స్క్వేర్. రిమెంబర్ దిస్ 4 formulas, very very. Anyway you know cos square and sin square. Cos square అంటే 1 plus cos 2a/2, sin square అంటే 1 minus cos 2a/2. that's okay. But sin cube, cos cube, remember cos cube లో వెరీ సింపుల్, cos 3a plus 3 cos a/4 లేదా 3 cos a plus cos 3a/4. అదే sin కి మైనస్ సైన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా అంతే, 3 sin a minus sin 3a/4. వన్ మోర్ ఇక్కడ హైపర్బోలిక్ ఆల్రెడీ ఫార్ములా డెరివేషన్ ఆల్రెడీ, నో నీడ్. And the Laplace of this is using formulas. Laplace of t^3 అంటే nothing but 3 factorial by s power 4. The Laplace of e power minus tt, s 1 by s plus 3. Laplace of t power 1/2 అంటే gamma 1/2 plus 1 by s power 1/2 plus 1. Gamma 1/2 plus 1 అంటే 1/2 into gamma half. Gamma half అంటే root pi by 2. Gamma half is root pi, you know this. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్న ఫార్ములాస్ అంటే స్టాండర్డ్ ఫార్ములాస్ రివర్స్ రాయండి. Reverse రాస్తే that is nothing but inverse Laplace. Yeah, now this is first shifting theorem. First shifting theorem very 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 simple theorem, easy to remember this formula. When Laplace of f of t is f bar s అయితే Laplace of same f of t multiplied with exponential function, what happens అంటే ఇక్కడ s అనేది shifted with s minus a. అంటే when f of t multiplied with e power at, then in the output s shifted with s minus a. That is the shifting theorem. e power minus 8 ఉంది అనుకోండి, ఇక్కడ s shifted with s plus a. అంటే సేమ్ f bar s గుర్తుంచుకోండి. f bar s లో ఏం ఫార్ములా, జస్ట్ s అనేది s minus a తో రాయండి. దట్ ఈస్ షిఫ్టింగ్, అంటే షిఫ్ట్ అయిపోయింది ఇక్కడ s అనేది s minus a తో. సో ప్రూఫ్ ఆల్సో గివెన్ హియర్, బట్ నో నీడ్ ఆఫ్ రిమెంబర్ ప్రూఫ్, జస్ట్ రిమెంబర్ ఫార్ములా యాజ్ ఫార్ములా. నౌ అప్లై దిస్ ఫార్ములా టు ఎవ్రీ స్టాండర్డ్ ఫంక్షన్స్. We know that Laplace of t power n is equal to n factorial by s power n plus 1. ఇప్పుడు Laplace of e power 8 into n t power n అంటే n factorial by s minus a power n plus 1. ఎక్కడ అయితే s ఉందో జస్ట్ రిప్లేస్ ఇట్ విత్ s minus a or s plus a according to the exponential function power. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. That's it. Now these are problems on first shifting theorem. Find L of e power minus 3t into f of t. f of t అంటే f bar s. f of t ఇక్కడ ఇవ్వలేదు, f of t ఇచ్చింది కదా. L of f of t ఏమి ఇచ్చిండు, s by s minus 3 హోల్ స్క్వేర్. బట్ e power minus 3 అంటే s బదులు s minus 3 పెట్టుకోండి, s plus 3 తీసుకోండి. s plus 3 by s plus 3 minus 3 హోల్ స్క్వేర్ అంటే s స్క్వేర్. Try to apply the theorem on the standard functions. ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లమ్స్. సో హియర్ కాంబినేషన్ ఆఫ్ కాస్ ఫంక్షన్ అండ్ సైన్ ఫంక్షన్ స్ప్లిట్ చేసుకోవాలి. e power minus 3t into cos 5t minus e power minus 3t into sin 5t. సపరేట్ చేసి ట్రై టు సింప్లిఫై బోత్, బికాస్ కాస్ 8కి సైన్ 8కి డినామినేటర్ కామన్, న్యూమరేటర్ డిఫరెంట్ ఉంటుంది. జస్ట్ యాడ్ ద న్యూమరేటర్స్. See this question, e power minus second 8th question చూడమ్మా. 8th question, find the Laplace of e power 4t into sin 2t cos 2t. Sin a cos b formula. What is the formula? 1/2 into sin a plus b plus sin a minus b. a value 2t, b అంటే sin 3t plus sin t. sin 3t sin t. e power 4 ఉందంటే sin 3t ఫార్ములా ఏంటమ్మా, 3 by s square
ప్లస్ 9. బట్ ఇక్కడ ఏం రాయాలి? 3/s minus 4 whole square plus 9. ప్లస్ సిమిలర్లీ సైంటిఫిక్ ఫార్మ్ ఏంటి? 1/s square plus 1. బట్ ఈ పవర్ 4t ఉంది. అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏం రాయాలి? 1/s minus 4 whole square plus 1. మీరు సింప్లిఫై చేస్తే అది వచ్చేస్తుంది. ఇది ఆల్సో సేమ్. ఈ పవర్ 2t డినామినేటర్ ఉంది. 9th క్వశ్చన్ షిఫ్ట్ టు న్యూమరేటర్. ఈ పవర్ -2t ఉంటుంది అక్కడ, అంటే ఈ పవర్ -80 ఫార్ములా, అంటే షిఫ్టింగ్ థీరం ఎస్ షిఫ్టెడ్ విత్ s plus 2. సో ప్రాబ్లమ్స్ ఆన్ ఈచ్ మెథడ్. నా థీరం డిఫరెన్షియేషన్ ఆఫ్ లాప్లాస్. ఏంటి డిఫరెన్స్ అంటే వెరీ సింపుల్. వెన్ ద లాప్లాస్ ఆఫ్ f of t ఈజ్ నోన్, దెన్ లాప్లాస్ ఆఫ్ t ఇంటూ f of t, అంటే వెన్ f of t మల్టిప్లైడ్ విత్ t, then what is the result? అంటే very simple. When f of t multiplied with t one time, then f bar is differentiated one time with respect to s with negative sign. 2 times అయితే t square ఉంటే ఇక్కడ d square by ds square of f bar s. అంటే ఈవెన్ టైమ్స్ ఉంటే ప్లస్ సైన్ అమ్మా, ఆడ్ టైమ్స్ ఉంటే నెగిటివ్ సైన్. సింపుల్ డిఫరెన్షియేషన్ అప్లై అవుతుంది అవుట్పుట్లో. వెన్ ఇన్పుట్ మల్టిప్లైడ్ విత్ t, అవుట్పుట్ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ దట్ మెనీ టైమ్స్. ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుందో t, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెన్షియేషన్ హ్యాపెన్స్. దిస్ ఈస్ కాల్డ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ t, మల్టిప్లికేషన్ బై t. సో ప్రూఫ్ ఈజ్ ఆల్సో గివెన్, బట్ ప్రూఫ్ విల్ బి నాట్ గివెన్. క్వశ్చన్లో అడగరమ్మా, ప్రూఫ్స్ నాట్ దేర్. జస్ట్ రిమెంబర్ యాజ్ ఫార్ములాస్. ఫార్ములా గుర్తుంచుకోండి. ఇది ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా. లాప్లాస్ ఆఫ్ t power n into f of t is equal to -1 power n into nth derivative of f bar s with respect to s. Now these are questions I'm given. Laplace of t into sin at. Because sin at Laplace, we know that a by s square plus a square. Differentiate that with respect to s. A by s square plus a square differentiate is say u by b root. Similarly, sin 2t cos hat t square sin pi t. Fourth question only, find the Laplace of t square sin pi t. ఇక్కడ t square అంటే 2 times differentiate చేయాలి. What to differentiate? What? Laplace of sin pi t ని differentiate twice with respect to s. Sin pi t, what is the formula of Laplace of sin pi t? Pi by s square plus pi square. One time differentiate చేస్తే డినామినేటర్ లో స్క్వేర్ వస్తుంది. 2 times చేస్తే డినామినేటర్ క్యూబ్ వస్తుంది. సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఆల్ ఆర్ సేమ్ మోడల్. ఈ క్వశ్చన్ నెంబర్ 10 చూడండమ్మా. అప్డేట్ లాప్లాస్ ఆఫ్ e పవర్ at ఇంటూ t ఇంటూ sin at. ఇక్కడ షిఫ్టింగ్ థీరం అండ్ మల్టిప్లికేషన్ బై t థీరం రెండు ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ వాట్ ఈస్ ద ఫంక్షన్ అంటే sin at ఈజ్ యువర్ ఫంక్షన్, f of t sin at. ఫస్ట్ sin at లాప్లాస్ చేయండి, దెన్ యూ కెన్ అప్లై ఎనీ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. షిఫ్టింగ్ చేసుకోవచ్చు మీరు, లేదా మల్టిప్లికేషన్ బై టీ. బట్ బెటర్ టు అప్లై మల్టిప్లికేషన్ బై టీ థీరం ఫస్ట్. ఎందుకంటే ఇఫ్ యూ అప్లై షిఫ్టింగ్ ఫస్ట్, దెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద డినామినేటర్ న్యూమరేటర్ విల్ ఇంక్రీజ్, దెన్ డిఫరెన్షియేషన్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. సో ఫస్ట్ డిఫరెన్షియేట్ అంటే ఫస్ట్ అప్లై ద థీరం ఆఫ్ మల్టిప్లికేషన్, దెన్ ఫైనల్లీ అప్లై ద షిఫ్టింగ్. షిఫ్టింగ్ థీరం అంటే వెరీ సింపుల్ అమ్మా, ఎక్కడ ఎస్ ఉంటుందో దాన్ని ఎస్ మైనస్ ఏతో షిఫ్ట్ చేయడమే. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఎలా ఇంప్లిమెంట్ చేసినది, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ లాజికల్ థింకింగ్ అమ్మా. అంటే కన్వీనియన్స్ చూసుకోవాలి. యువర్ ఫర్దర్ స్టెప్స్ షుడ్ బి సింపుల్ బై యువర్ చాయిస్. సింపులెస్ట్ మెథడ్ వేలో వెళ్ళాలి, కాంప్లికేటెడ్ స్టెప్స్ తీసుకోవద్దు. ఓకే, లాజిక్ సింపుల్ అక్కడ అంతే. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లికేషన్ లాస్ట్ తీసుకోనమ్మా, ఫస్ట్ టీతో చేయండి, తర్వాత ఈ పవర్ ఎయిట్ లాస్ట్ తీసుకోండి. దిస్ ఆల్సో సేమ్ థింగ్. లాప్లాస్ ఆఫ్ t ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ కాస్ హెచ్టీ. ఇక్కడ ఇంకో వన్ మోర్ లాజిక్. కాస్ హెచ్టీ అంటే మీకు ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 1 తెలుసు, బట్ కాస్ హెచ్టీ ఫార్ములా ఇస్ దేర్, ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై 2. అది బెటర్. అది ఈ పవర్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ బై 2 ఎక్స్పోనెన్షియల్ రాసుకోండి, హైపర్బోలిక్ ఎక్స్పోనెన్షియల్ రిలేషన్. అది చాలా సింపుల్, డైరెక్ట్ ఆన్సర్ రాసుకోవచ్చు. Now integration of Laplace ఇది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ Laplace అంటే ఏంటంటే, వెన్ ఎవర్ Laplace ఆఫ్ f of t is known అంటే f bar అయితే, దెన్
Laplace of f of t by t. This is called division by t theorem. This is called division by t theorem. Previous one is multiplication by t theorem. When f of t multiplied with t, what is the output happen? Output is going to differentiate. Ikkada, when f of t is divided by t, then output is going to integrate. Reverse. Multiplication implies differentiation, then division implies integration. Reverse. Multiplication ki reverse division. Similarly, differentiation ki reverse integration. But integration lo limits same are important. Limits are s to infinity, not like 0 to infinity, s to infinity. See that? So Laplace of f of t by t is equal to integration of f of f bar s ds. Limits s to infinity. Remember this as formula. Proof given. నేను క్లాస్లో కూడా మీకు ప్రూఫ్ చెప్పాను, బట్ ప్రూఫ్ నాట్ ఇంపార్టెంట్ అమ్మా. ప్రూఫ్ గుర్తుంచుకునే అవసరం లేదు, జస్ట్ మీరు ఫార్ములా గుర్తుంచుకోండి. ఎప్పుడు అడగలేదు, ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. ప్రూవ్ దట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ టీ, టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. ఎప్పుడు అడగలేదు క్వశ్చన్స్. సో డోంట్ థింక్ అబౌట్ ప్రూఫ్స్ అమ్మా, జస్ట్ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. Now you can apply this formula, this property for all standard functions. You know that Laplace of e power at, that is 1 by s minus a. Now question is Laplace of e power at by t, and the integration of 1 by s a, s minus a. Similarly, Laplace of cos at by t, the integration of s by s square plus a square. So apply this theorem to every standard functions. By t square అయితే డబుల్ ఇంటిగ్రేషన్ అవుతుంది, t క్యూబ్ అయితే 3 times అవుతుంది ఇంటిగ్రేషన్. సిమిలర్, how many times we are multiplied, then that many times differentiation happens. Similarly, how many times the function is going to divide with n t, same times number of times the output will be integrated. t ఉంటే one time, 1 t ఉంటే integration 1 time, t square ఉంటే 2 times. Remember this. So now problems are given related to that. సో దిస్ నెంబర్ ఇలాంటి ప్రాబ్లం మనం చాలా చేసాము క్లాస్లో, అండ్ ఆల్సో ఇన్ ద క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్ ట్రై చేయండి అమ్మా, ఓన్గా ట్రై చేయండి క్వశ్చన్ బ్యాంకు. లేటర్ యూ విల్ చెక్ ద సొల్యూషన్స్, డోంట్ సీ ద సొల్యూషన్ ఫస్ట్. ఓకే, మీరు చేయండి ఓన్గా, యూ ప్రాక్టీస్ ఫస్ట్, దెన్ సీ ద సొల్యూషన్. అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద రాంగ్ విత్ మ్యాన్, ఎక్కడ తప్పు చేస్తున్నా మీకు ఐడియా వస్తుందమ్మా. బట్ మ్యాథ్స్ అనేది చెప్తారు, యూ సపోజ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, దట్స్ ఇట్. అది ఒకటే చెప్పగలుగుతాను నేను. ఓకే, నెక్స్ట్. సో దీస్ ఆల్ ఆర్ సేమ్ మోడల్ క్వశ్చన్స్. See question number 3 ma, Laplace of e power t into sin t by t. మీరు ఫస్ట్ ఏం చేస్తారమ్మా, sin t ని f of t అనుకోండి, తర్వాత ఫస్ట్ అప్లై చేయండి డివిజన్ బై టీ థీరం అప్లై చేయండి, ఇంటిగ్రేట్ చేయండి దాన్ని. లేటర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటిగ్రల్ దెన్ అప్లై ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. జస్ట్ షిఫ్ట్ ఎస్ విత్ ఎస్ మైనస్ 1 ఫైనల్ గా, దట్స్ ఇట్. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అనేది ఎప్పుడైనా సరే లాస్ట్ అప్లై అమ్మా. ఇవన్నీ సేమ్ మోడలే. See students, whenever division by t theorem applied, your outputs are, see that అవుట్పుట్ ఎలా వస్తుంది, లాగ్ ఫంక్షన్స్ వస్తున్నాయి. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలమ్మా. ఇన్వర్స్లో ఇవి అప్లై చేస్తాం మనం, ఇన్వర్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ లాజిక్ ఇన్వర్స్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది అవుట్పుట్, లాగ్ ఫంక్షన్స్, టాన్ ఇన్వర్స్లు, కాట్ ఇన్వర్స్ ఎప్పుడు వస్తాయి అంటే when we apply division by t theorem, then we get cot inverse, tan inverse, log functions. So whenever inverse problems given with log or tan inverse, then remember that the output must be division by t, something by t వస్తుందని అర్థం చేసుకోండి. We will discuss this later. Next, Laplace transformation of integration of function. ఇంతవరకు మనము మల్టిప్లికేషన్ బై టీ, డివిజన్ బై టీ, multiplication with e power at. But here this is the property about theorem about integration of f of t. When Laplace of f of t is known, then we can find Laplace of integration of f of t. But limits are 0 to t. Limits important kada, ఏదో వేరే లిమిట్స్ 0 to t ఉంటేనే చేయగలుగుతాం ఇది. What is the output? f bar s by s. అంటే output is divided with s. ఎప్పుడు, when input is integrated, when taken integration taken in input, then output divided with yes. Proof given, but no need of proof, just remember as formula. What is the property ma?
If Laplace of f of t is f bar s, then Laplace of integration of f of t with limits 0 to t is equal to f bar s by s. అదే డబల్ ఇంటిగ్రేషన్ అయితే అంటే లాప్లాస్ ఆఫ్ డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ ఎఫ్ బార్ ఎస్ బై ఎస్ స్క్వేర్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఎస్ క్యూబ్. ఓకే, ఇది డబల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఈ క్వశ్చన్ ఏంటంటే రాంగ్, లాప్లాస్ అప్లై అయ్యాలి, జస్ట్ ఇంటిగ్రేషన్ ఇచ్చింది, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ కాదు. లాప్లాస్ ఆఫ్ డబల్ ఇంటిగ్రల్, సో టేకెన్ ఇన్ బ్రాకెట్ అవుట్ సైడ్ ఎల్ రాయేస్తేనే ఈ ఆన్సర్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. లాప్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ సమ్ స్పెషల్ ఫంక్షన్స్ ఆర్ దేర్. యాక్చువల్ లేదు, సిలబస్లో లేదు, ఇది మీకు చెప్పాను. లాప్లాస్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్స్. పీరియాడిక్ అంటే మీకు తెలుసు, ద ఇంటర్వెల్ అంటే ద ఫంక్షన్ కర్వ్ రిపీటెడ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్. ద ఫంక్షన్ గోయింగ్ టు రిపీట్. సపోజ్ ఫంక్షన్ హ్యాస్ పీరియడ్ p, దెన్ ఎవ్రీ p లెంత్ ద కర్వ్ హ్యాస్ సేమ్ షేప్ వస్తుంది. కర్వ్ రిపీట్ చేసి సైన్ కర్వ్ తీసుకోండి, 0 to 2π 0 to 2π సైన్ కర్వ్ హ్యాస్ సేమ్ షేప్. సిమిలర్ కాస్ కర్వ్, tan కర్వ్ 0 to π అంటే పీరియాడిసిటీ ఫర్ tan ఈస్ π అండ్ పీరియాడిసిటీ ఫర్ sin and cos are 2π. సో దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్స్. పీరియాడిక్ అనేది చాలా ఇంపార్టెంట్. వైబ్రేషన్స్లో, సిగ్నల్స్, వేవ్స్లో చాలా యూజ్ అవుతాయి. పీరియాడిక్ నేచర్ ఉంటుంది వేవ్స్లో, వైబ్రేషన్స్లో. whenever you go to correlated magnetic waves, electromagnetic waves and so vibrations ఉంటాయి మెకానిక్స్లో, అక్కడ పీరియాడిక్ నేచర్ చాలా ఇంపార్టెంట్. ఇన్ సచ్ కేస్ హౌ టు ట్రాన్స్ఫార్మ్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఇంటూ ఆల్జిబ్రాయిక్ ఫార్మ్ అంటే లాప్లాస్ అప్లై చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మేషన్స్, గెట్ ట్రాన్స్ఫార్మ్స్ అనే టాపిక్స్ ఉంటాయి కోర్లో, అక్కడ యూజ్ చేస్తాం మీరు. సో పీరియాడిక్ ఫంక్షన్స్ పైన లాప్లాస్ అప్లై చేస్తే ఏమవుతుందంటే సీదా ఆన్సర్ అమ్మా. when f of t is periodic function with the periodicity p, then Laplace of f of t is equal to, see the answer అమ్మా. see exactly ఫార్ములా గుర్తుంచుకోండి, 1/1 minus e power minus ps, 1/1 minus e power minus ps ఇంటూ ఇంటిగ్రేషన్. కామన్ ఇంటిగ్రేషన్ లో ఏంది డిఫరెన్స్ అంటే సార్ పీరియాడిక్ ఫంక్షన్ ఉందా సార్ ఎగ్జామ్ కి? ఎగ్జామ్ కి అయితే లేదమ్మా, చెప్పలేము. ఒక్కోసారి ఇస్తుంటారు అన్నమాట సిలబస్ లో, ఈసారి రిమూవ్ చేశాడు సిలబస్ లో. ఇది వరకు ఉండే, ఒక్కోసారి పాత సిలబస్ ప్రకారం కొన్ని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు. అంటే మనకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది ఓయూ అఫిలియేటెడ్ కాలేజీలో ఏదో కాలేజీ ఫ్యాకల్టీ చేస్తారమ్మా. ఒక్కొక్కరికి ఐడియా ఉంటే ఒక ఐడియా ఉంటుంది అనమాట, సిలబస్ లో ఈ టాపిక్ రిమూవ్ చేశారా లేదా. బట్ జనరల్ గా కానీ వస్తే మాత్రం మార్క్స్ వేస్తారు కదా సార్. మేడం మార్క్స్ వేస్తారు కదా సార్. వస్తే అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే డెఫినెట్లీ యూల్ గెట్ మార్క్స్. బట్ మీకు ఐడియా ఉండాలి, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అంటే డెఫినెట్లీ మీరు అటెంప్ట్ చేయాలమ్మా. క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పి మీరు క్వశ్చన్లో జస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసి వదిలేయండి అంతే. డెఫినెట్లీ యూల్ గెట్ ద మార్క్స్. ఎందుకంటే మళ్ళీ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో డిస్కషన్ అవుతుంటుంది, బిఫోర్ ఎవాల్యుయేషన్ డిస్కస్ చేస్తారు విత్ బోర్డ్ ఆఫ్ స్టడీస్. దెన్ దే విల్ డిసైడ్ మార్క్స్ షుడ్ బి గ్రాంటెడ్ టు ఫర్ దట్ క్వశ్చన్ అని. సో మీకు ఐడియా ఉంటే మాత్రం కంపల్సరీ మీరు అటెంప్ట్ చేయండి క్వశ్చన్, అవుట్ ఆఫ్ సిలబస్ ఏదైనా క్వశ్చన్ వస్తే. ఓకే, ఇట్లా చాలాసార్లు అయిందమ్మా M1 M2లలో, లాస్ట్ అంతకుముందు కూడా అయింది అట్లా. రాంగ్ క్వశ్చన్ అంటే ఇస్తే అట్లా వాటికి మార్క్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. రైట్. సో ఈ పీరియాడ్కి జస్ట్ ప్రాపర్టీ ఫార్ములా గుర్తుంచుకోండి, ఒక చిన్న ఫార్ములా, 1/1 minus e power minus ps మైనస్ p. ఇక p అంటే ఏంది, పీరియాడిసిటీ. టీ ఉంటే టీ రాస్తాం, 1/1 minus e power ps minus ps ఇంటూ యాక్చువల్గా 0 to infinity లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్. ఇక్కడ 0 to infinity బదులు 0 to p ఉంది అంతే, మీకంతా సేమే ప్రాపర్టీ. సో దీస్ ఆర్ ఫార్ములాస్ అమ్మా, బట్ పీరియాడిసిటీ ఫంక్షన్ లేదు కనుక డోంట్ బాదర్ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్? ఇక్కడ కింద చూడమ్మా, యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఉంది నొటేషన్. యూ ఆఫ్ టీ ఉంది అనుకోండి, ఏ వాల్యూ 0. యూ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే పర్టికులర్ స్పెసిఫిక్ నెంబర్ ఉంది అక్కడ. యూ ఆఫ్ టీ మైనస్ ఏ డెఫినేషన్ చూడండి ఎలా ఉందమ్మా, 0 to a వరకు 0 ఫంక్షన్ వాల్యూ, అండ్ ఆఫ్టర్ ఏ ద ఫంక్షన్ వాల్యూ ఈస్ 1. 1 minute అమ్మా, జస్ట్ 1 second.
Yeah, sorry students. Yeah. Okay, now unit step function. Definition first surely. Unit step function is nothing but when the function is defined as u of t minus a is equal to 0 when x is between 0 to a, but after a function value is 1. అంటే ఇక్కడ 0 వరకు ఫంక్షన్ 0 x యాక్సిస్ తో కోయిన్సైడ్ అవుతుందమ్మా. బట్ ఆఫ్టర్ ఏ సడన్లీ ఫంక్షన్ జంప్ టు 1 నెంబర్, బట్ కంటిన్యూస్లీ 1 ఉంటుంది. అంటే ఒక సింగిల్ స్టెప్ లా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు మన స్టేర్కి ఎక్కేటప్పుడు సింగిల్ స్టెప్ ఎలా ఉంటుంది, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యూనిట్ స్టెప్. 1 ఉంటేనే యూనిట్ స్టెప్ అంటాం, అదర్వైజ్ ఇట్ నాట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, రైట్? సో ఇలాంటి ఫంక్షన్కి లాప్లాస్ ఏంటంటే సీ ద డెప్, లెట్ us define the value. Very simple, integration apply అండి. Laplace of f of t, we know that integration 0 to infinity e power minus st f of t dt. ఇక్కడ f of t is not single valued function, this is multi valued function. This nature is up to a function value 0, but after a the function value is 1. So first to split the integral into two parts, 0 to a to infinity. 0 to a లో ఇంటిగ్రెండ్ 0 ఉంటుంది, బట్ a to infinity వాట్ ఇస్ ఇంటిగ్రెండ్ వాల్యూ 1. సో ఇక్కడ e పవర్ మైనస్ st dt వస్తుంది. ఇంటిగ్రేట్ చేస్తే e పవర్ మైనస్ st బై మైనస్ s. నౌ అప్లై ద లిమిట్స్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు a, అప్పర్ లిమిట్ 0, లోవర్ లిమిట్ మైనస్ sa. ఫైనల్ ఆన్సర్ e పవర్ మైనస్ sa బై s. So just remember as, and also we call it as Heaviside function. See second shifting theorem. What is the second shifting theorem? When Laplace of f of t is f bar s, then Laplace of f of t minus a into unit step function u of t minus a is equal to e power minus as into f of s. అంటే ఇక్కడ చేంజ్ ఏం జరిగిందమ్మా, ఎంత చేంజ్ అయింది, స్మాల్ చేంజ్. ఇక్కడ ఎఫ్ బార్ ఎస్ అనేది ఈ పవర్ మైనస్ ఏఎస్తో మల్టిప్లై అయింది డ్యూ టు దిస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. అంటే వెన్ ఎవర్ ద ఇన్పుట్ ఫంక్షన్ మల్టిప్లైడ్ విత్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, ద చేంజ్ ఇన్ లాప్లాస్ ఈస్ నథింగ్ బట్ ద అవుట్పుట్ మల్టిప్లైడ్ విత్ ఈ పవర్ మైనస్ ఏఎస్. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. Students, here given some problems. Find the Laplace transformation of e power minus 3t into u of t minus 2. మనకు ఆల్రెడీ e power minus 3t లాప్లాస్ తెలుసు. వాట్ ఇస్ దట్? 1 by s plus 3. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు నాట్ ఓన్లీ e power minus 3t, దట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ విత్ ఏ వాల్యూ 2, u minus a బదులు u minus 2 ఉంది, అంటే e power minus 2s. Laplace transformation e power. Once explain one problem, sir. Okay, problem Yeah, ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్ చెప్పండి సార్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ పేపర్ మా. వెయిట్. సెకండ్ షిఫ్టింగ్ థీరం ఉందా సార్ మనకి ఎగ్జామ్ కి? సెకండ్ షిఫ్టింగ్ థీరం అంటే వస్తాం, బట్ రేర్ అనమాట. రేర్, ప్రాబిలిటీ చాలా తక్కువ ఈ క్వశ్చన్, దీనిపైన క్వశ్చన్ ప్రాబిలిటీ తక్కువ ఉంటాయి. ఒక 3-4 years ఒకసారి అడుగుతుంటాడు, బట్ గుర్తుంచు చేయడం బెటర్ కదా. వై గివ్ ఛాన్స్ ఇవ్వాలి, ప్రిపేర్. ఇది కూడా ఒకసారి చూద్దాం. సార్ మీరు నోట్స్ లో అయితే లేదు సార్, క్లాస్ రూమ్ లో పెట్టిన నోట్స్ లో సెకండ్ షిఫ్టింగ్ థియరం. యా, క్లాస్ రూమ్ లో పెట్టిన నోట్స్ లేదు, అది మాకు ప్రయారిటీ లేదు దాని కనుక చెప్పలేమా. బట్ మీకు రీసెంట్ పంపించిన నోట్స్ ఉంది చూడండి. హలో, ఇప్పుడు ఈ పీపీటీ పెడతాను ఈరోజు, నేను పంపించిన పీడిఎఫ్ ఫైల్ మీకు పెడతాను. బట్ సెకండ్ షిఫ్టింగ్ థీరం మీద చాలా తక్కువ, మరి రేర్ అనమాట, రావు. టూ మెనీ ప్రాపర్టీస్ ఉన్నాయి యాక్చువల్గా ల్యాప్లాస్లో. ఎన్ని ప్రాపర్టీస్ అయితే మైండ్లో పెట్టుకుంటారని చెప్పి నేను అంటాను, ఇంపార్టెంటే తీసుకున్నాను.
Yeah, students, in my presentation with Ulma. Yes, sir. Yeah. So second shifting theorem ఏంటంటే second shifting theorem. First, let us differ just what is the Laplace of unit step function. So Laplace of unit step function u of t minus a. We know that it is equal to e power minus as by s. ఇక్కడ what is u of t minus a? This is nothing but 0 when 0 less than or equal to t less than a. But ఇక్కడ 1 when t greater than or equal to a. అంటే ఏ ఇలా ఉంటుంది స్టెప్ ఎలా ఉంటుంది సింపుల్ when we plot the graph u taking u values on y axis and t values on x axis when 0 నుంచి వెళ్ళి a వరకు ద వాల్యూ ఫంక్షన్ ఆఫ్ వాల్యూ ఈస్ 0 అమ్మా అంటే కోయిన్సైడ్ విత్ x యాక్సిస్ ఇలా ఉంటుంది ఫంక్షన్ వాల్యూ బట్ ఆఫ్టర్ ఎట్ a ద ఫంక్షన్ వాల్యూ ఈస్ 1 after a it is continuous like this it's a single step. This is called unit step function. So when we apply the Laplace on this unit step function, the output is e power minus ac by right. Second shifting theorem లో ఎలా ఉంటుందంటే if Laplace of f of t is f bar s, if Laplace of f of t is f bar s, then Laplace of same f of t but not t, t minus a. It is to change of not f of exact f of t, t minus a into u of t minus a. So this type of product is called Heaviside function. Okay, whenever unit step function is multiplied with any function with the same derivative, same variable, అక్కడ t and t minus మార్చినాం అంతే ఇక్కడ. Then this is called Heaviside function. So when Laplace application applied on Heaviside function, the output is e power minus as into f bar s, same f bar s. ఒక చిన్న క్వశ్చన్ ఇస్తుంది ఇంతకుముందు క్వశ్చన్ అడిగింది e power minus 3t into u of t minus 2 ఇది తీసుకున్నారు. ఎస్ బట్ ఇక్కడ ఏందమ్మా ఇక్కడ t minus 2 బట్ ఇక్కడ t ఉంది సో మనం దీన్ని t minus 2 చేసుకోవాలి ఫస్ట్ వరకు t minus 2 చేసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ e power minus 3 into t minus 2 into u of t minus 2. అంటే టు అప్లై సెకండ్ షిఫ్టింగ్ థీరమ్ ఆన్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరమ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంది, యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఉంది, బట్ ఇక్కడ టీ మైనస్ ఏ ఉండాలి. ఇలా ఉంటుంది టీ మైనస్ ఏ ఉండాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ వాట్ ఎవర్ ద టర్మ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ టీ దట్ ఈస్ యువర్ ఏ, సేమ్ ఏ షుడ్ బి హియర్ ఇక్కడ ఉండాలి. దట్ ఈస్ అవర్ లాజిక్. స్టూడెంట్స్ ఇక్కడ ఇంకొక టర్మ్ మనం యాడ్ చేయాలమ్మా. వాట్ ఈస్ దట్? స్మాల్ ఎర్రర్ ఈస్ t power 6. t power 6. ఇది t power 6 అయితే t power minus 6 అవుతుంది అవుట్ సైడ్. e power minus 6 వస్తుంది అవుట్ సైడ్. ఇది నెంబరే కదా, ఇది జస్ట్ నెంబర్. నో రైట్ హియర్ ఇన్సైడ్. సో minus 3 minus 2 అంటే e power 6. ఇఫ్ ఐ రైట్ e power minus 6 అవుట్ సైడ్, e power minus 6 e power plus 6 క్యాన్సిల్ అవుతుంది. బోత్ ఆర్ సేమ్. దెన్ నౌ లెట్ us apply the Laplace. Now e power minus 6 into this is nothing but e power minus s into f bar s. Okay, e power minus 2s into f bar s. What is the meaning of f bar s amma? Laplace of e power minus 3t. Am I right? Laplace of e power minus 3t nothing but f bar s. ఇప్పుడు అప్లై చేయండి. e power minus 6 e power minus 2s into Laplace of e power minus 3 nothing but 1 by s plus 3. దిస్ ఈజ్ ఆన్సర్. మీరు ఏ ప్రాబ్లం అయినా సంబంధించాలి, ఈ లాజిక్ గుర్తుంచుకోండి. ఒరిజినల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ, బట్ సెకండ్ షిఫ్టింగ్ థీరంలో నాట్ ఒరిజినల్ ఫంక్షన్. ఒరిజినల్ ఫంక్షన్ విత్ ద వేరియబుల్ చేంజ్, వేరియబుల్లో చిన్న చేంజ్ టీ మైనస్ ఏ అండ్ మల్టీప్లైడ్ విత్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ విత్ ఏ పారామీటర్ టీ మైనస్ ఏ, టీ మైనస్ ఏ. ఈ రెండు ప్రోడక్ట్ ఏమంటాం? హెవీ సైడ్ ఫంక్షన్ వి కాల్ ఇట్ యాజ్
when Laplace function applied on Heaviside function, then the output is nothing but e power minus as into the corresponding function Laplace transformation. దీని Laplace. ఇదే లాజిక్. ఇంకో ప్రాబ్లం చేద్దాం. సో క్వశ్చన్ని మనకు కంఫర్టబుల్గా మనం డిజైన్ చేసుకోవాలి. ఇంకో ప్రాబ్లం చెప్తాను. Laplace of t square into u of t minus 2. So first of all మనం ఏం Laplace of ఇలా ఉండాలి క్వశ్చన్ డిజైన్ ఇలా ఉండాలి. t minus 2 square into u of t minus 2 ఉండాలి. Okay, now I'm going to write Laplace of t minus 2 square t square అంటే కదా t square minus 4t plus 4 u of t minus 2 is correct. ఇలా ఉంటుంది. బట్ ఇచ్చిన క్వశ్చన్లో t square ఉండాలి, బట్ ఎక్స్ట్రా టర్మ్స్ రెండు యాడ్ అయినాయి. So how, what to do then? Now write this Laplace of t minus 2 whole square into u of t minus 2 and subtract these numbers here అంటే plus 4t minus 4 into మళ్ళీ సేమ్ u ఉంటుంది u of t minus 2, right? సో ఇది ఒక టర్మ్ ఎగ్జాక్ట్లీ హెవీసైడ్ ఫంక్షన్, బట్ నాట్ దిస్ హియర్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ టర్మ్ చేసుకోవాలంటే Laplace ఆఫ్ t minus 2 square u of t minus 2 plus 4 into t minus 2. Wow. Yeah. 4 into t minus 2. So wherever t, try to write it with t minus 2. u of t minus 2 కనుక ఇది t minus 2 రాసుకోవాలి. t minus 2 అంటే 4t minus 8, ఇక్కడ minus 4 ఆల్రెడీ ఉంది. సో we have to write just plus 4. ఇక్కడ u of t minus 2 plus 4 into u of t minus 2. See the students. So this much difference అమ్మా. ఇది క్వశ్చన్ దీన్ని ఇంత పెద్దగా రాయాల్సి వచ్చింది. So we have to try. What is our aim? We have to write tb with t minus 2. Then only we can apply the second shifting theorem, because given u of t minus 2, but this is not t minus 2 square. So we have to write t minus 2 square. For that some changes happen. అంటే మనం ఎక్స్ట్రా టర్మ్స్ యాడ్ చేసిన వస్తుంది. అది minus 4t plus 4 added, అంటే సబ్ట్రాక్ట్ కూడా చేయాలి. అంటే in place of minus 4t plus 4, right? Plus 4t minus 4. ఇక్కడ కూడా t minus 2 పెట్టుకోవాలి. 4 into t minus 2 u of t minus 2 and ఇక్కడ minus 4 plus 4. So now apply the Laplace term by term. Now this is nothing but చెప్పండమ్మా ఈ వాల్యూ చెప్పండి స్టూడెంట్స్. What is the Laplace of t minus 2 whole square into u of t? e power minus 2s into Laplace of what? t square. t square Plus ఇక్కడ e power minus 2s into Laplace of t. 4 ta only t. 4 రాయాలి కదా. 4 into e power minus 2s into Laplace of t plus ఇక్కడ 4 into Laplace of యూనిట్ స్టెప్ ఫంక్షన్ డైరెక్ట్ రాసుకోవచ్చు. e power minus 2s by s. దిస్ ఈస్ థర్డ్ టర్మ్. ఇప్పుడు షిఫ్ట్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ e power minus 2s. Let us take common అమ్మ, అన్నిట్లో e power minus కామన్ ఉంది. e power minus 2s into Laplace of t square, we know that 2 by s cube plus 4 into Laplace of t, we know that 1 by s square plus 4 by s. e power minus 2 is taken out. The remaining term is 2 by s cube plus 4 by సార్ s. లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఎలా తీసుకున్నారు సార్? ఇక్కడ టీ మైనస్ 2 హోల్ స్క్వేర్ తీసుకోవాలి సార్. ఇది బయట తీసుకుంటే దీని అవసరం లేదు కదా. t minus 2 ఇది తీసుకున్నది ఇది వచ్చింది.
అకార్డింగ్ టు సెకండ్ షిఫ్టింగ్ థీరం మా ఎస్ సార్ ఎస్ ఓకే సార్. చూస్తారా సెకండ్ షిఫ్టింగ్ థీరం డెఫినేషన్ Laplace of f of t minus a u of t minus a is equal to e power minus as into Laplace of f of t. ఇక్కడ t జస్ట్ f of t రాయాలి మైనస్ a తీసుకుని అవుట్ సైడ్ e power minus 2s taken out. The remaining part is only Laplace of t square ఒరిజినల్ ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ అంతే t minus 2 ta ఉంటుంది ఇక్కడ ఎనివే t టర్మ్ లేదు ఓన్లీ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ ఉంది. We know the Laplace of unit step function formula direct e power minus as by s minus 2s by s. This is second shifting application. ఇంకొక ప్రాబ్లం చేస్తాను ఇంకా Laplace of sin 2 into t minus pi by 2 pi by 4 pi by 4 into u of t minus pi by 4. Sorry, 2 occurred, right. See, Laplace of sin of t minus pi by 4 u of t minus pi by 4. So now first of all ఇది ఎలా ఉందంటే Laplace of f of t minus a into u of t minus a ఫామ్లో కంపేర్ చేసుకుంటాం. According to second shifting theorem, we know its formula, that is nothing but e power minus as into Laplace of f of t. f of t ఇది t minus m but f of t ఇది second shifting formula. ఇక్కడ చూసుకున్నాము. Now what is your f of t in this question? Students, what is f of t? What is f of t value is sin t. And what is a value ma? Pi by 4. Just ఈ రెండు వాల్యూస్ మనకు కావాలి. Identify f of t, identify a value, substitute in the formula direct. So the value is equal to, according to second shifting theorem, we know that e power minus pi by 4 s into Laplace of sin t. Nothing but e power minus pi s by 4 into 1 by s square plus 1. ఓకే, ఒక 2-3 ప్రాబ్లం చెప్పగానే మనకు ఆ కంటిన్యూటీ వచ్చేస్తుంటాం. సో మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై ద ఫంక్షన్, ఐడెంటిఫై ద ఒరిజినల్ ఫంక్షన్. వాడికి ఎఫ్ ఆఫ్ టీ క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ టీ ఏముంది అండ్ ఏ వాల్యూ ఏముంది, ఇవి రెండు చాలు ఈ ఫామ్లో గుర్తుంచుకోవాలి. ఓకే, నవ్వుకుంటూ నెక్స్ట్ టాపిక్. See, students, now ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్కి వెళ్దాం. సో till now we have discussed many properties on Laplace transformation and standard functions. Now whatever the properties we discussed in Laplace, same properties right in the inverse way. Just to shift to L to the right side, that is called inverse Laplace. అంటే if L of f of t is f bar s, then f of t is equal to L inverse of f bar s. అంటే ఇక్కడ L inverse is inverse Laplace operator. L inverse applied on function of s. L operator applied on function of t. See the formulas. We know that L of 1 is equal to 1 by s. So L inverse of 1 by s is equal to 1. Apply the all properties in the reverse. మీరు ఏం నేర్చుకోండి కూడా రివర్స్ రాస్తున్నాం. We know that L of at is e power at is equal to 1 by s minus a. Shift to L to the right side. అంటే L inverse of 1 by s minus is equal to e power at. Cos function, sin function, hyperbolic function. See, కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ. L inverse of 6s by s square minus 16. అంటే ఏం రాస్తాం? 6s by s square minus 4 square. ఎలా ఉంది? s by s square minus a square లో ఉంది. s by s square minus a square is nothing but cos 80 formula, cos hat formula.
అంటే cos h 4t, but 6 is there out of the numerator లో 6 into cos h 4t. సెకండ్ టర్మ్ తీసుకోండి 2s minus 5 by s square minus 4 అంటే 2s by s square minus 4 minus 5 by s square అంటే స్ప్లిట్ చేసుకోండి. ఫస్ట్ ఆన్సర్ 2 into cos h 2t, సెకండ్ ఆన్సర్ 5 into 1 by 2 sin h 2t. So using the, అంటే if you remember formula, ఇన్వర్స్ సమ్ ప్రాబ్లమ్స్ వీ కెన్ ఈజీలీ రైట్ దస్ ఆన్సర్. అంటే కొన్ని క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ అమ్మా, ఫార్ములా జస్ట్ రాయడం ఎక్కడ అంటే స్ప్లిట్ ఇంటూ సూటబుల్ ఫామ్ మన ఫార్ములాలో డ్రా చేసుకోవాలి దాన్ని. ఇంకా కాంప్లెక్సిటీ వస్తుంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2s పవర్ 4. సింపుల్, ఫస్ట్ యూ ఎక్స్పాండ్ ద న్యూమరేటర్. ఎస్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎస్ పవర్ 4 minus 2s square plus 1 by 2s power 4. 3 by 2 మొత్తం తీసుకున్నాం అవుట్ సైడ్. ఫస్ట్ టర్మ్ s పవర్ 4 by s పవర్ 5 అంటే 1 by s. సెకండ్ టర్మ్ మైనస్ 2s స్క్వేర్ by s పవర్ 4 అంటే 1 by s క్యూబ్ ప్లస్ 1 by s పవర్ 5. సో అప్లై దిస్ ప్రాపర్టీస్ యూజింగ్ ఎబో ఫార్ములా. ఈ ఫార్ములా వెళ్ళండి. విచ్ ఫార్ములా? దిస్ ఈస్ ద ఫార్ములా. సి సెకండ్ క్వశ్చన్ చూడండి, లాప్లాస్ ఇన్వర్స్ సెకండ్ ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ n ఫార్ములా. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ n ఫార్ములా ఏంటమ్మా? t పవర్ n minus 1 by n minus 1 ఫ్యాక్టోరియల్ ఆర్ t పవర్ n minus 1 by గామా n. గామాలో ఎప్పుడు వస్తాం? గామాలో n అనేది ఇంటీజర్ కాకపోతే. ఇఫ్ n is not positive integer, then use gamma symbol. If n is perfect positive integer, then use factorial term. Okay. ఇక్కడ 1 by s power n అంటే t power n by n minus 1 gamma factorial. సో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకోవడం రాయడం అంతే అమ్మా. 1 by s ఉంది అంటే 1 by s క్యూబ్ ఉంది, నథింగ్ బట్ 2 by t స్క్వేర్ బై 2 ప్లస్ 1 by s పవర్ 5 ఉంది, t పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్. See this question number 5, s cube 2s square plus 2 by s cube s square plus 1. So now this is splitting form. Okay, లేదా సింపుల్ చెప్తాం. ఫస్ట్ మీరు చూడండి, న్యూమరేటర్ చూడండి, ఎస్ క్యూబ్ ప్లస్ 2 into s స్క్వేర్ ప్లస్ 1 స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్. ఫస్ట్ ఏమవుతుందమ్మా? ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 1 by s స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 by s క్యూబ్. 2 by s క్యూబ్ అంటే నథింగ్ బట్ t స్క్వేర్. 1 by s స్క్వేర్ ప్లస్ 1 అంటే sin t. అంటే కొన్ని స్ప్లిటబుల్ అవుతాయి. నో నీడ్ టు స్ప్లిట్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ సో ఆన్. దే విల్ స్ప్లిట్ టు పర్ఫెక్ట్ ఫార్ములా. అంటే బేసిక్ క్వశ్చన్స్ కూడా. ఇది కూడా సేమ్ 4s ప్లస్ 15 by 16s స్క్వేర్ మైనస్ 25. 16s స్క్వేర్ 16ని కామన్ తీసుకోండి అవుట్ సైడ్. అప్పుడు ఏమొస్తుంది? ఎస్ స్క్వేర్ మైనస్ 5 by 4 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎస్ స్క్వేర్ మైనస్ 5 by 4 హోల్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ 5 by 4. సో కాస్ h ఏది, సైన్ h ఏది, ఇవన్నీ అంతే. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ నో నీడ్ గివ్ ఇట్. ఫస్ట్ తీయడం ఆల్రెడీ మళ్ళీ ఇచ్చిన ఇస్తుంది కదా, మళ్ళీ ప్రాపర్టీస్ నేర్చుకున్నామని కూడా ఇస్తాను సార్. యా, see students, this notes I will share in the classroom today. See this partial fraction method చూడండి. పార్షియల్, ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. వెన్ ఎవర్ ఇన్వర్స్ లాప్లాస్, వెన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్, వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు find the given function in the standard function form, then we need to split them into partial fraction. Partial fraction ఎప్పుడు చేస్తామా? when the function is proper fraction. అంటే numerator degree should be less than denominator degree, then only that is called proper fraction. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనం స్ప్లిట్ చేసుకోవచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్కి. ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయి. హౌ టు స్ప్లిట్ ద గివెన్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ పార్షియల్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ గివెన్ ఇన్ దిస్ నోట్. సీ దిస్ ఫస్ట్ కేస్, whenever the denominator is factorized easily,
అంటే డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయితే ఈజీగా రాసుకోవచ్చు. a by s minus a plus b by s minus b plus and so on. Second, when is the denominator factors are repeated అమ్మా, సపోజ్ n టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి ఫ్యాక్టర్ s plus 2 whole square అనుకోండి 2 times repeated, then what is the procedure అంటే see this a by s minus a plus a2 by s minus a whole square up to s minus a power n వరకు వెళ్తాం. Next, see when the denominators are quadratic polynomials, we cannot factor them into linear factors. Linears కాక quadratic లో ఫ్యాక్టర్స్ ఉంటే how to write, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ టెక్నిక్స్ మీరు ఎన్నో చేసి ఉంటాం ఇంటర్లో. ఎస్ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ బి, ఎస్ స్క్వేర్ ప్లస్ సిఎస్ ప్లస్ డి. ఇక్కడ చూడండి ఏఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్, ఎందుకంటే డినామినేటర్ డిగ్రీ 2 ఉంది, న్యూమినేటర్లో మీరు ఓన్లీ ఏ రాస్తారనుకోండి డిగ్రీ డిఫరెన్స్ 2 వస్తుంది, 1 ఉండాలి, అంటే పైన కూడా ఒక ఎస్ ఉండాలి, ఎస్ పవర్ 1 ఎస్ పవర్ 2 అంటే డిఫరెన్స్ షుడ్ బి 1, అలా చేసుకోవాలి. అంటే ఏఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ బి ప్లస్ సిఎస్ ప్లస్ డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ సిఎస్ ప్లస్ డి. న్యూమరేటర్ సిఎస్ సి, డినామినేటర్ సి డిఫరెంట్. ఓకే, 1 minute అమ్మా. Yeah, students. Okay. Same. So case 3, case 4 కి వెళ్ళండి. When the quadratic factors also repeated, same model, as plus b by power 1, cs plus d by power 2 and so on. బట్ మీకు ఫోర్త్ కేసు మ్యాక్సిమం రాదమ్మా, అప్ టు థర్డ్ కేసు వరకు మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇవి మెథడ్ చూడండి, ఈ మెథడ్ మనం ఏదైనా ఒక మెథడ్ కంపల్సరీ వస్తుంది పార్షియల్ ఫ్రాక్షన్లో. బట్ మ్యాక్సిమం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ evaluated using partial fraction methods. పార్షియల్ ఫ్రాక్షన్లో 90% చేయొచ్చమ్మా, ఒక 10% చేయలేం. అలాంటి వాటికి మనం వి యూస్ కన్వల్యూషన్ థీరం. ఓకే, సో లెట్ us discuss some examples on partial fractions. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా క్వశ్చన్ లాగా ఇచ్చిండు. Students, do you want one problem, one example on partial fraction? Let us go to convolution otherwise. Tell me, ma. Sir, explain one problems. Right. I shared this PDF in your class work, amma, which has number of problems in convolution theorem and inverse Laplace. Yes. See, students, questions, there are 5-6 questions are given on different methods. First question only 2s plus 1 by s square plus 4s plus 5. This is proper fraction. Partial fraction చేయగలుగుతామా లేదంటే చూడగా అర్థమవుతుందమ్మా. We cannot split this into, because the denominator is not factorization. We cannot factorize the denominator. Factors చేయనప్పుడు denominator ని don't go for partial fractions. Try to write the function into the standard Laplace transformation form. ఇక్కడ ఏముందమ్మా, 2s plus 1 by s square plus 4s plus 5. Denominator ni try to write the sum of perfect square.
ఎస్ స్క్వేర్ ప్లస్ 4s వరకు మైండ్లో పెట్టుకుంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ గుర్తొస్తుంది. ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ వాల్యూ ఏంటమ్మా? ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 4. బట్ ఇక్కడ ప్లస్ 5 ఉంది అంటే ప్లస్ 1 ఒకటి పక్కన పెట్టండి. అంటే ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 రాయొచ్చు. సీ దిస్ ఆన్సర్. ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. నౌ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ 2s ప్లస్ 1. ఇప్పుడు నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆన్ పేపర్. యూ అనే టర్మ్ యూజ్ చేసుకోవద్దు, కన్ఫ్యూజన్. Yeah, student, is my presentation with Urma? Yes, sir. Yeah, question. See, 2s plus 1 by మనకి s square plus 4s plus 5. సేమ్ క్వశ్చన్ మీకు చెప్తా. 4s ఉన్నది, సపోజ్ ఇక్కడ 6s ఉంది అనుకోండి, ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు మనం డినామినేటర్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? s ప్లస్ 5 ఇంటూ s ప్లస్ 1. అంటే ఫ్యాక్టరైజేషన్ జరుగుతూనే మనం వీ కెన్ స్ప్లిట్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నమాట. బట్ చేయనప్పుడు జరిగినప్పుడు వీ కెనాట్ డూ. సో ఇక్కడ 4s ఉంది కనుక మనం చేయలేం. ఇలా ఉంటే క్వశ్చన్ సపోజ్ ఇదే ఉంది అనుకోండి, ఐ కెన్ డూ దిస్. 2s ప్లస్ 1 బై s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 5. నౌ స్ప్లిట్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే L ఇన్వర్స్ ఆఫ్ a బై s ప్లస్ 1 ప్లస్ b బై s ప్లస్ 5. ఇప్పుడు మీకు అర్థమైందా మా పార్షియల్ ఫ్రాక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ ద డినామినేటర్ టర్మ్ స్ప్లిట్ ఇంటూ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయితేనే గో ఫర్ పార్షియల్ ఫ్రాక్షన్. నౌ a బై s ప్లస్ 1 అంటే a ఇంటూ s ప్లస్ 5 ప్లస్ b ఇంటూ s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ? 2s ప్లస్ 1. put s is equal to minus 5, then what we get? Minus 4b is equal to minus 9. And b is equal to 9 by 4. Next, put s is equal to minus 1, then what we get? Yes. ఇక్కడ put s is equal to minus 5 వస్తే ఇది వచ్చింది. s is equal to minus 1 తీసుకుంటే we get b0. So 4a is equal to minus 2 plus 1 అంటే minus 1 అంటే a is equal to minus 1 by 4. సబ్స్టిట్యూట్ అండి. ఏ వాల్యూ? minus 1 by 4 అంటే minus 1 by 4 into s plus 1. b వాల్యూ 9 by 4 అంటే 9 by 4 into s plus 5. ఇప్పుడు అప్లై చేస్తే L ఇన్వర్స్ 1 by 4 కామన్ అమ్మా, is equal to 1 by 4 అవుట్ సైడ్. L ఇన్వర్స్ ఆఫ్ minus 1 by s plus 1. స్టూడెంట్ చెప్పమ్మా వాల్యూ ఏంటి? L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1, s plus a. E power minus 1t. Yeah, e power minus 8 అంటే e power minus 1t plus e power minus 5t. అంతే. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్. బట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది? L ఇన్వర్స్ ఆఫ్ 2s plus 1 s square plus 4s plus 5. ఈ లీనియర్ ఫ్యాక్టర్ చేయడం కనుక డైరెక్ట్ ఏం చేయాలంటే s square plus 4s సబ్జెక్ట్ ఆన్ దిస్. s square plus 4s plus 4 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 5 లో 4 తీసుకోవడం ఒకటి బయటకి. నేను మార్కెట్ L ఇన్వర్స్ ఆఫ్ yes. Now s plus 2 ఇక్కడ s plus 2 వచ్చి చూద్దాం. L ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ s plus 2 నేను రాస్తాను. అంటే ఎంత వస్తుంది? ఇక్కడ మనకు క్వశ్చన్ ఇక్కడ 4 1 ఉందంటే మైనస్ 3 రాసుకుందాం బై s plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. నౌ స్ప్లిట్ చేద్దాం. L ఇన్వర్స్ ఆఫ్ ఏంటమ్మా ఇవ్వలేదా? ఓకే స్టూడెంట్స్, సో నౌ రైట్
2 into s plus 2 by s plus 2 whole square plus 1 square minus 3 into L inverse of 1 by s plus 2 whole square plus 1 square. ఈ ఆన్సర్ చెప్పనమ్మా మీరు. These two are nothing but first shifting theorem formulas. e power minus 2t. Yes, first e power minus 2t తీసేమొస్తాం ఇక్కడ L inverse of 2 by s square. yes, s by 2s by s square plus 1 square వచ్చింది. అంటే e power minus 2t బయట తీసుకుంటే s plus 2 become s. ఇక్కడ minus 3 into e power minus 2t తీసుకుంటే అవుట్ సైడ్ ఇక్కడ 1 by s square plus 1 square. See, what is the value for s by s square plus 1 square? Cos t. Cos t. So 2 into e power minus 2t common. 2 into e power minus 2t into cos t minus 3 into e power minus 2t into what is this one? Sin t by 1 Sin sin t. t. Sin t 1 by a sin a t and 1 by 1 వస్తుంది, right? This is the answer for this question. అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కాస్ ఏటీ సైన్ ఏటీ ఫార్ములాకి వచ్చేసినాం. అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లైడ్ ఆన్ కాస్ 1t సైన్ 1t. అదంతా సింప్లిఫై చేసి మనకు పర్ఫెక్ట్గా ఒక ఫంక్షన్ ఆఫ్ ఎస్ లాగా వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను, ఇంపార్టెంట్ టాపిక్ ఈ పవర్ మైనస్ 2t కాస్ 3t. దీని ఆన్సర్ ఏంటమ్మా స్టూడెంట్? దీని ఆన్సర్ ఏంటమ్మా? s by s plus 2 whole square plus ఎస్ బయా ఎస్ ప్లస్ 2 బయా s plus 2 by ఆ, s plus 2 whole square plus 9. nice. ఇదే క్వశ్చన్, ఇదే లాప్లాస్ ని డెఫినేషన్ లో రాసిందమ్మా. ఇఫ్ ఐ రైట్ దిస్ లాప్లాస్ యూజింగ్ డెఫినేషన్, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్? ఇంటిగ్రేషన్ 0 to infinity e power minus st st f of t dt. e power minus 2t cos 3t dt. Am I right? సో ఇదే క్వశ్చన్ నేను e power minus 3t అనుకున్నాను. ఎస్ వాల్యూ ఇక్కడ ఎస్ వాల్యూ 3 పెడతా, అంటే e power minus 5t క్వశ్చన్ తీసుకున్నాం. ఇది క్వశ్చన్ e power minus 5t cos 3t ఇంటిగ్రేషన్ వాల్యూ అడుగుతారు క్వశ్చన్లో. ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ అంటే ఏం చేస్తారు అంటే కాస్ 3tకి లాప్లాస్ వాల్యూ ఎంత ఫస్ట్ గుర్తుంచుకోండి. కాస్ 3tకి మనకు లాప్లాస్ ఫార్ములా ఏంటి? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇక్కడ ఎస్ వాల్యూ ఏముంది ఇంటిగ్రేషన్లో? 5 ఉంది. అంటే జస్ట్ ఇక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ని మనము సింపుల్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 రాసుకోవాలి. అంటే 5 by 5 square plus 3 square అంటే 25 plus 9 34. This integral value is 34. అంటే using the definition of Laplace we can evaluate some improper integrals. When the limits are 0 to infinity, then we can apply the Laplace definitions to evaluate it. ఇలా చాలా ఉంటాయి క్వశ్చన్స్. ఇంకో ప్రాబ్లం Laplace of t into cos 2t ఫార్ములా ఏంటమ్మా? minus d by ds of Yes, minus d by ds of L of f of t. Laplace of cos Cos 2t. Yes, అంటే s by s square plus 4 d by ds minus d by ds. Okay, is equal to u by v rule. Definitely ఇక్కడ numerator function ఉంది s square plus 4 into minus sign తీసుకుంటే అవుట్ సైడ్ into 1 minus s into 2 is 2s square by s square plus 4 whole square. Now simplifying which we get taking minus sign inside 2s square plus s square minus 4 by s square plus 4 whole square. Right. So what is the integral form of this? Integration 0 to infinity e power minus st t cos t cos 2t dt. ఇప్పుడు నేను ఇదే ఇంటిగ్రల్ని ఈ పవర్ తీసేస్తాను. ఇక్కడ జస్ట్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ t
t cos 2t 0 to infinity dt. ఇక్కడ మీకు లాప్లాస్ కనిపించట్లేదు, బట్ బిహైండ్ దిస్ దెర్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ e పవర్ మైనస్ ht t cos dt. దీని వాల్యూ ఏమొచ్చింది మనకు? వాట్ ఈస్ ఇస్ వాల్యూ హియర్? e పవర్ మైనస్ ht కనిపించట్లేదు ఇంటిగ్రేషన్లో, అంటే ఇది e పవర్ 0t ఉంది ఇక్కడ, మైనస్ 0t. ఎస్ వాల్యూ 0 పెట్టుకోవాలి ఈ ఆన్సర్లో, అంటే 0 మైనస్ 4 బై 0 ప్లస్ 4 హోల్ స్క్వేర్, అంటే మైనస్ 4 బై 16, అంటే మైనస్ 1/4. Its answer is minus 1/4. Remember, we can evaluate some and complicated integrals. Because the limits are not specific, particular limits, integral limits infinite. So, in integrals, so using Laplace transformation definition, we can evaluate very, very simple. These are one of the important application of Laplace form. Okay? So now let us go to again to inverse Laplace using partial fraction methods. Inverse Laplace of question is s by ఇలా ఉంటాయి క్వశ్చన్. సపోజ్ ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఈ సమ్ ఆఫ్ స్క్వేర్ చూడగానే మీకు గుర్తుండాలమ్మా, కాస్ అన్న సైన్ అన్న కావాలి. న్యూమరేటర్లో నెంబర్ ఉంటే ఏ ఉంటే సైన్ ఏటీ, ఎస్ ఉంటే కాస్ ఏటీ, జస్ట్ బట్ ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, మళ్ళీ 1 ఇట్లా ఉంది. ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేయొచ్చా లేదా చూద్దాం. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హౌ టు స్ప్లిట్? I'm going to write s into 1 by a by s square plus a square plus b by, ఇప్పుడు a into s square plus b square plus b into s square plus a square is equal to 1. ఇక్కడ చూద్దాం, ఇక్కడ s బయట తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది. So yes, taken out, remain 1 by this is equal to a by a by. So a into this plus b into b, this is equal to numerator value 1. ఇప్పుడు నేను I'm going to find this a value, b value. A value. So now when s is equal to s square is equal to minus a square, what happens? ఇక్కడ చూడండి, put a square is equal to minus a square in the both side. Then we get a into b square minus a square, ఇక 0 వస్తుంది కదా, is equal to 1 అంటే a is equal to 1 by b square minus a square. And then if I put s square is equal to minus b square on both this side, ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమైజ్ చేసుకోవాలి ఇక్కడ. ఇదంతా ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇది 0 చేసుకుంటే b వాల్యూ వస్తుంది, ఇది 0 చేసుకుంటే a వాల్యూ వస్తుంది. ఇప్పుడు s వాల్యూ మైనస్ b తీసుకుంటే a కోఎఫిషియంట్ 0 అంటే b ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, b ఇంటూ a స్క్వేర్ మైనస్ b square is equal to 1, అంటే b is equal to 1 by a square minus b square. Substitute చేస్తామా, we get s by s square plus a square into, ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తే చూసుకోండి, ఇదే అప్లై అండి, ఇదే టాపిక్, is equal to we get
ఎస్ ఇంటూ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చింటే 1 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్. అండ్ వాట్ ఇస్ ద బి వాల్యూ? 1 by b square minus a square into 1 by a square plus b square. So now take 1 by a square minus b square outside, then what do we get? This is equal to 1 by a square minus b square constant తీసుకుంటున్నా, shift s inside, s by s square plus a square. బట్ ఇక్కడ 1 by b స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది, డిఫరెన్స్ ఉంది, సో ఇక్కడ మైనస్ అని వస్తుంది. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నౌ అప్లై ఆన్ ఇన్వర్స్ లాప్లాస్. ఇప్పుడు అప్లై ఇన్వర్స్ లాప్లాస్, దెన్ వీ గెట్ 1 by a square minus b square into L inverse of this. ఎంతమా? cos 80 cos 80 minus cos 80. సో వెనెవర్ ఈ మోడల్లో ఏ క్వశ్చన్, సపోజ్ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది అనుకోండి, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది అనుకోండి, వాట్ ఈస్ ఆన్సర్? 1 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ కాస్ 2t మైనస్ కాస్ 3t. సో ఇది ఒక ఫార్ములా గుర్తుంచుకోండి. ఇది 1 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ 80 కాస్ 3t. ఇలాంటి క్వశ్చన్స్కి సపోజ్ ఎస్ లేదనుకోండి, అప్పుడు వేరే ఉంటుంది. ఎస్ లేకపోతే డైరెక్ట్ ఇక్కడ ఎస్ ఉండదమ్మా, 1 ఉంటుంది. ఇప్పుడు ఏంటి? by sin 80 by 1 బై ఏ సైన్ 80, ఇక్కడ 1 బై బి sin సైన్ బి, అంతే. ఆ డిఫరెన్స్ చూసుకున్నాం. సేమ్ క్వశ్చన్, ఎస్ స్క్వేర్ బై ఇలా వచ్చింది అనుకోండి, సో ఇయర్ ఇప్పుడు ఎస్ స్క్వేర్ ఇక్కడ ఇది 4th డిగ్రీ, 2nd డిగ్రీ. సో నౌ వీ కెన్ యూస్ ఏ స్క్వేర్. యా, స్టూడెంట్స్ చెప్పడమ్మా ఇప్పుడు ఏం టెక్నిక్ వాడతారు, దీనికి ఏం చేస్తే మనకు ప్రాపర్ fractions a by x square plus a square plus b by s square plus a square. ఏ పై అంటున్నా? as plus b by s square plus a square plus cs plus d by s square plus b square, sir. వెరీ గుడ్, దిస్ ఈజ్ ద మెథడ్. చాలా లెంత్ అయిపోతుంది, టూ మెనీ టర్మ్స్ వే టు. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఏ స్క్వేర్ ఇది ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ బి. చూడండి, ఎస్కి 1కి ఎస్ స్క్వేర్కి ఎంత డిఫరెన్స్. ఎస్ 1 ఈజీగా వచ్చింది, బట్ ఎస్ స్క్వేర్ ఉన్నప్పుడు కాంప్లికేటెడ్, మోర్ కాంప్లికేటెడ్. ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సిఎస్ ప్లస్ డి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో 2 ways మనకు తెలుసు. వెన్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, వెన్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్. నాట్ పాసిబుల్, ఎందుకంటే ఇక్కడ ఏఎస్ ఉంది అంటే మళ్ళీ రాడుగా మనకు ఇన్వాజిన్ నెంబర్ వస్తుంది. సో ఈ పాసిబుల్ కాదు ఇక్కడ, సో నాట్ పాసిబుల్. ఈ టెక్నిక్ మిస్ అవుతుంది. అన్ని ఎస్క్వేర్లు ఉంటే ఇది చూసుకోవచ్చు నెగిటివ్ సైన్, బట్ ఏఎస్ సిఎస్ ఉంది. సో దిస్ సబ్స్టిట్యూషన్ నాట్ యూస్ఫుల్ అన్నమాట. ఏం చేస్తారంటే మీరు ఎస్ క్యూబ్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయండి, ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయండి రెండు సైడ్లు, ఎస్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయండి, కాన్స్టెంట్స్ Yeah, students, am I audible? Yes, sir. Okay, ma. So we get 4 equations by taking s cube coefficients both sides, s square coefficients both sides. So this is simple algebra. You can do this algebra. ఇలాంటి ఎన్నో చేసి ఉంటారు. సో జాగ్రత్తగా 4 ఈక్వేషన్స్ మనం సింప్లిఫై చేయాలి. ఎనీవే, ఎవ్రీ ఈక్వేషన్ నాట్ కంటైనింగ్ ఆల్ ద కాన్స్టెంట్స్ ఏబి ఆర్ బీసీ అలా ఉంటాయి అన్నమాట. ఈజీగా మనం చేసుకోవచ్చు. దిస్ వన్ ఆఫ్ ది మెథడ్.
బట్ ఇది మిస్ కాబట్టి మీకు ఫైనల్గా నో ఇది చాలా లెంతీ ఉంటుంది అన్నమాట, చాలా లెంతీ ప్రొసీజర్ అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వెరీ సింపుల్ టెక్నిక్ దట్ ఈస్ కన్వల్యూషన్ థీరం. S² by S² plus A² ఇంటూ S² plus B². ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే L ఇన్వర్స్ బై ఆఫ్ S by S² plus A². sin 80 into cos 80 into cos bt కదా సార్. అట్లా ఉంటుంది, ఇంటూ కదా, ఇది ఇంటూ కదా. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో కాస్ ఏటి బి ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్. ఇది ఏంటంటే ఎ బార్ cos 80 జీ into బార్. cos b minus t అలా తీసుకోవాలి. t minus ఎస్ ఎస్ ఇది ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ అనుకోండి. దీని లాప్లాస్ అంటే ఇది ఎఫ్ బార్ ఎస్, ఇది జీ బార్ ఎస్. అంటే ఏముంది ఇక్కడ మన ఫార్ములా ఎల్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్. ఫార్ములా ఏంటమ్మా, అకార్డింగ్ టు కన్వల్యూషన్ థియరం ఏంటి, when the inverse Laplace of the product of two Laplace transformations is equal to f of t convolution g of t. This is the convolution theorem. L inverse of product of two Laplace transformations is equal to convolutions of their corresponding inverse Laplace. అంటే దీని f of t, దీని ఫంక్షన్ f of t, ఈ ఫంక్షన్ ఇన్పుట్ g of t. So f of t star g of t. This is called the convolution function. What is the convolution property? 0 to t f of u g of t minus u. This is the formula. See students, this is the formula. f bar s కి f of t మనం ఫైండ్ చేయాలి. ఈ ఫంక్షన్ వాట్ ఈజ్ f of t ఆఫ్ దిస్. ఇప్పుడు చెప్పారు కదా మీరు cos 80, ఇది cos 80, ఇది cos bt. కాస్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏంటమ్మా కాస్ 80, జీ ఆఫ్ టీ కాస్ బీటీ. అంటే ఇక్కడ ఏం రాస్తాం ఫార్ములాలో అకార్డింగ్ టు కన్వర్షన్ థియరం Cos 0 to t cos au into cos of t 0 minus to t b. కాస్ ఏయు. ఒక ఫంక్షన్ ఏమో ఫంక్షన్ ఆఫ్ యూ క్లియర్ ఉంటుంది, ఒక ఫంక్షన్ ఏమో టీ మైనస్ కాస్ ఏయు ఇంటూ cos of b into t minus ఇంటూ టీ మైనస్ డి. ఏమా ఇప్పుడు ఏంటమ్మా కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఉంది ఇక్కడ, కాస్ ఏ ఇంటూ కాస్ బి ఫార్ములా. ట్రిగ్నోమెట్రిక్ ప్రాపర్టీస్కి వెళ్దాం. వాట్ ఇస్ ద ఆన్సర్ 1/2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బియా ఏ మైనస్ బియా a minus b minus of a plus cos of a plus b సార్. మైనసా ప్లసా, ఇక్కడ ప్లస్ వస్తుంది మైనస్ అనుకుంటా సార్. మైనసా. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటమ్మా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి మైనస్ ప్లస్. ఓకే ఎట్లా రాసుకోవచ్చు, సైన్ ఏ సైన్ బికి మాత్రం ఇది మైనస్ అయినమ్మా, కాజీ కాజీకి ప్లస్ ఎస్ పెట్టుకోవచ్చు. సార్, ఎస్ సార్, ప్లస్ ఎస్. ఇక్కడ ఏ వాల్యూ ఏంటమ్మా, ఏ వాల్యూ ఏమొచ్చి మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏయు, బి వాల్యూ బి ఇంటూ టీ మైనస్. ఇక్కడ మీరు క్లియర్గా డిస్క్రిటైజ్ చేయడమ్మా, మినిమైజ్ వాల్యూస్ రాసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దనమాట. ఏ వాల్యూ ఏయు, బి వాల్యూ బిటీ మైనస్ బి సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t 1/2 బయట తీసుకుంటా ఇన్సైడ్ కాస్ ఆఫ్ డి అంటే ఏయు మైనస్ బిటి ప్లస్ బియు రైట్ ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏయు ప్లస్ బిటి మైనస్ బియు డియు అవుట్ సైడ్. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏంటి సైన్. సో 1/2 ఇంటూ సైన్ సైన్ ఇక్కడ యూ కోఎఫిషియెంట్స్ ఏంటమ్మా ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ ప్లస్ బి యూ మైనస్ బిటి బై ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఇంటూ యూ ప్లస్ బిటి బై ఏ మైనస్ బి. ఇది ఇంటిగ్రేషన్ టెక్నిక్స్, నేను కొత్తగా చెప్పనట్లేదు, ఇంటిగ్రేషన్ ఇది. ఇక్కడ లిమిట్స్ ఆర్ 0 to t. ఇప్పుడు యూ వాల్యూ టీ తీసుకోండి, అప్పర్ లిమిట్ చూద్దాం. 1/2 అవుట్ సైడ్ 1/a ప్లస్ బి ఇంటూ అప్పర్ లిమిట్ టీ తీసుకున్నామా సైన్ ఆఫ్ ఏటీ ప్లస్ బీటీ మైనస్ బీటీ అంటే సైన్ ఏటీ వస్తుంది.
మైనస్ జీరో తీసుకోండి యూ వాల్యూ. సో సైన్ ఆఫ్ మైనస్ బీటీ అంటే మైనస్ ఆఫ్ సైన్ బీటీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది, ఇక్కడ 2 సైన్ బీటీ వస్తుంది. రైట్. ఇప్పుడు ప్లస్ ఇక్కడ 1/a మైనస్ బి, అప్పర్ లిమిట్ టీ తీసుకోండి. సైన్ ఆఫ్ ఏటీ మైనస్ బీటీ ప్లస్ బీటీ అంటే సైన్ ఏటీ. Am I right? Minus lower limit. Put t is equal to 0. Then what we get? Sin of 0 plus beta and sin beta. Yeah. See students, ఇక్కడ sin AT కోఎఫిషియంట్ A plus B, ఇక్కడ sin AT కోఎఫిషియంట్ A minus B. అంటే మనం ఏం రాసుకోవచ్చా ఆన్సర్ 1/2 sin AT into 1/a plus b plus 1/a minus b. See that 1/a plus b sin at plus 1/a minus b sin at. తర్వాత sin bt కోఎఫిషియంట్ ఇది ప్లస్ sin bt, ఇది మైనస్ sin bt. సో ప్లస్ sin bt into 1/a plus b minus 1/a minus b. This is answer. ఇప్పుడు మీరు సింప్లిఫై చేయండి. 1/2 into a plus b a minus b a square plus minus b square. ఎల్సిఎం తీసేసుకుంటా అవుట్ సైడ్. ఇక్కడ సైన్ ఏటీ కోఎఫిషియంట్ చెక్ చేయండి. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ ఏటీ? సి 2a సైన్ ఏటీ, ఇక్కడ మైనస్ బి, సో మైనస్ 2b సైన్ బి. దిస్ ఈజ్ ఆన్సర్ మా. ఈ 2 క్యాన్సిల్ చేసుకుంటే 1/a square minus b square a sin at minus b sin bt. Students, this is the answer now. The question ఏంటి 1/a square minus b square into a sin at b sin అంటే అకార్డింగ్ టు కన్వల్యూషన్ థీరం అప్లై చేస్తే ఇంత పెద్దగా వస్తుంది. మీరు పార్షియల్ ఫ్రాక్షన్లకు వెళ్ళినా కూడా ఇదే వస్తుంది. చాలా లెంతీ పార్షియల్ ఫ్రాక్షన్ ఏదో సింపుల్ గా వచ్చింది అనుకుంటారు, బట్ రాదు. సార్ మనం 1/b² మైనస్ a² అలా చేస్తే వస్తుంది కదా సార్ పార్షియల్ ఫ్రాక్షన్. ఎస్క్వేర్ ఉంది కదా పైన, ఎస్క్వేర్ ఉంది కదా, అవును. ఎస్క్వేర్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం మనం? ఎస్క్వేర్ సపోజ్ ఇప్పుడు తర్వాత ఎస్క్వేర్ ఇన్సైడ్ తీసుకుంటే ఇక్కడ సంథింగ్ బై ఎస్క్వేర్ బై ఎస్క్వేర్ అంటే మనకి దట్ ఇస్ నాట్ ప్రాపర్ ఫ్రాక్షన్. డిగ్రీస్ ఏమైపోతుంది? నాట్ పాసిబుల్. ఇక్కడ ఎస్ ఉన్నప్పుడు కాన్స్టెంట్ ఉన్నప్పుడు చేయగలుగుతాం, బట్ ఎస్క్వేర్ ఉన్నప్పుడు వీ కెనాట్ టేక్ ఎస్క్వేర్ అవుట్ సైడ్. దట్ ఇస్ నాట్ రాంగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ వెళ్ళాలంటే ఇట్లా తీసుకోండి, లేదా సింప్లెస్ట్ మెథడ్ గో ఫర్ కన్వల్యూషన్ థీరం, స్ప్లిట్ ఇంటూ 2 parts. బట్ ఎలా చేయాలి స్ప్లిట్టింగ్? యూ స్ప్లిట్ ద ఫంక్షన్, యూ ఎక్స్ప్రెస్ ద ఫంక్షన్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ 2 functions such that individual function inverse Laplace should known. వీటి లాప్లాస్ మీకు అర్థం ఐడియా ఉండాలి, వీటి ఇన్వర్స్ లాప్లాస్ ఏంటో కూడా ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ద కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ టీ, వాట్ ఈస్ ద కరస్పాండింగ్ జీ ఆఫ్ టీ, యూ మస్ట్ నో ప్రయర్లీ. ఫార్ములా ఉంటే ఇది చేయగలుగుతుంది మీరు, మీకు ఆ కాన్సెప్ట్ వస్తుంది. ఓహో, దిస్ ఈస్ ద లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ, సో ఎఫ్ ఆఫ్ టీ ఈస్ కాస్ ఏటీ. We know that this is the Laplace of cos bt, so f of t is g of t is cos bt. That is important. Then you can write directly f of t star g of t according to convolution theorem. F of t star g of t is nothing but integration 0 to t f of u g of t minus q. That's it. Okay? Cos au into cos b into t minus q. Cos a cos b formula expand చేయడం, direct formula, trigonometric identity formula, then integration taken. Integration of these 2 functions. You know the integration formula, sine function. Now apply the limits, upper limit to lower limit, term by term. Finally we get some simplest result. This is answer. A sin at minus b sin bt by. So students, today we discuss some important topics in Laplace, and only one topic left, that is differential equation solution using Laplace. How to solve differential equations using Laplace. So what about tomorrow schedule, ma? Shall I take one more class tomorrow, students? Hello.
sir. ఓకే అమ్మా, రేపు ఒక క్లాస్ తీసుకుంటా, మీకు అది కూడా కంప్లీట్ చేస్తా. రేపు క్లాస్లో ఒక 10 minutesలో అయిపోతుంది ఆ టాపిక్. రిమైనింగ్ టైం మొత్తం క్వశ్చన్స్ వేసిన, మీరు ఏమైనా ఆన్సర్ ఉంటే, మీకు డౌట్స్ ఉంటే ఏ టాపిక్ అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 hour మీ డౌట్ స్టేషన్ పెడతాను. ఏదైనా టాపిక్ మీకు ప్రీవియస్ ఏమైనా The డౌట్స్ ఉంటే relationship between alpha and gamma and beta ఉంది చూడండి సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి రేపు. రేపు చేయండి సార్. చేస్తాను. రిలేషన్ బిట్వీన్ గామా బీటా ఫంక్షన్ అండ్ గామా హాఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ పై, సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం టుమారో. ఫస్ట్ 3 units మీరు పర్ఫెక్ట్ నేర్చుకున్నామ్మా. అయితే నేను చెప్పాను, చాలాసార్లు చెప్పిన ఆ టాపిక్స్: మ్యాట్రిక్స్ థియరీ, ఐగన్ వాల్యూస్, క్వాడ్రాటిక్ ఫామ్. క్వాడ్రాటిక్ ఫామ్ ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే లాంగ్ ఆన్సర్లో వస్తుంది. క్వాడ్రాటిక్ ఫినాన్సికల్ చాలా ఇంపార్టెంట్. అండ్ కేల్ హామిల్టన్ థీరం వెరిఫికేషన్ వస్తుంది, లేదా ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ కేల్ హామిల్టన్ థీరం, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ యూనిట్లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ చాలా ఇంపార్టెంట్ థర్డ్ యూనిట్లో. ఓకే ఓకేమా. నౌ I'm going to wind up the class. Tomorrow let's meet. I will inform you when I'm going to take the class tomorrow. Okay.